ఇక జాతీయ అవార్డు వచ్చిన పెళ్లి చూపులు శతమానం భవతి సినిమాలకు విషెస్ చెప్పిర్రు పెద్దలు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా ఘన సన్మానం చేసిర్రు. జాతీయ స్థాయి అవార్డులు రావడం గర్వకారణమన్నారు. పెళ్లి చూపులు శతమానం భవతి సినిమాలు చాలా బాగున్నాయన్నారు. ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పిర్రు. నేషనల్ అవార్డు రావడమే కాకుండా ఒక రొడ్డకొట్టు మూసా పెట్టుకోవడానికి ఏ విశేషాలు తెలుగు సినిమా రంగంలో పెట్టుకోవడానికి ఒక స్టఫ్ ఒక చిన్న సినిమా విజయవంతం కావడం అనేది నిజంగా ఒక గర్వకారణమైన విషయం. హిందీలో డైరెక్టర్ చాలా మంది ఒక న్యూ వేవ్ సినిమా, న్యూ మెథడ్స్, న్యూ టెక్నాలజీస్ కనీసం అట్లాంటి ప్రయోగాలు కూడా మన తెలుగు ఎంతసేపు అమ్మడు కుమ్మడు అని అదేదో ఇప్పుడు ఈ మధ్య మీద అది ఊపుతా ఉంది డిటైల్స్ గుంపులు ఇట్లాంటి అది గొప్ప సినిమా. అరే ఇది చూస్తుంటే టీవీలలో దీనికి ప్రభావం ఎట్లా ఉంటుందని ఒకసారి ఆలోచిస్తే మీరు చూడండి డాన్స్ ప్రోగ్రామ్ వస్తే పిల్ల 6 ఏళ్ళు ఉంటుంది, పిల్ల అమ్మడు కుమ్మడు అని డాన్స్ చేస్తుంది. అరే ఇది ఎక్కడికి పోతున్నది? నేను శతమానం భవతి చూసిన నిజంగా ఆయనకి అభినందన. నీట్ గా సినిమా అందరూ చూడగలిగిన సినిమా. మేము ఎప్పుడు we try to present our materials first to you. This is మా ఫిల్మ్ ఇండియన్ తీసాం ఇలా చేస్తున్నాం అది we bring it to you. Now మీరు దాన్ని ఫేస్ చేసి దానికి వచ్చిన సక్సెస్ ని you are honoring us for that. I thank you very much. Our relationships are very very important and that's how that చెప్పినట్టు the strength between the industry and the journalists will take our industry far and to very big heights. Thank you very much. Thank you. మా సినిమా మేము ఎలాంటి సినిమా తీసినా మంచి సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకుల దగ్గరికి కానీ ఈ రోజు ఇలాంటి అవార్డ్స్ రావడానికి కానీ ముఖ్య కారణం మీరే. ఆ సినిమా గురించి ఇచ్చే రివ్యూస్ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవార్డు పెళ్లి చూపులకు కానీ శతమానం భవతి కానీ వీళ్ళ మమ్మల్ని పిలిచి ఇక్కడ ఈరోజు పెళ్లి స్టేషన్ చేస్తున్నందుకు వారి పెద్దల ముందు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మా పెద్దమ్మ ఎప్పుడు అరే నెక్స్ట్ ఇయర్ అరే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి నువ్వు నీకు ఫోటో రావాలరా ఇక్కడ, నీకు ఫోటో రావాలరా ఇక్కడ అనేవారు. అది ఎలాగైనా కాలేదు. బై మిస్టేక్ యాక్టర్లు అయిపోయి పేపర్లో రోజు రావడం, నేషనల్ అవార్డులు కొట్టడం, అసలు ఏమేమో జరుగుతుంది. బట్ ఇట్స్ రియల్లీ నైస్ టు బీ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ, అమాంగ్స్ట్ సచ్ ఎస్టీమ్డ్ గెస్ట్. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ అన్ ఇయర్ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి. అండ్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు చెప్పేవాడు అనమాట, ఏంటి అంటే ఒక దగ్గరికి 100 రూపాయలు ఇచ్చినప్పుడు అది సోషల్ సర్వీస్ కాదు. ఒక సినిమా వాడి ఇంటి లోపల పోయి వాడిని సూసైడల్ టెండెన్సీస్ ఉన్నా కానీ వాడి జీవితం ఉంది, ఇంకా హోప్ ఉంది అని చెప్పగలిగే ఒకటే ఒక మాధ్యమం సినిమా. ఆ సినిమా అంత పవర్ ఉన్న మీడియం అది. ఆ మీడియం ని సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్